హలో ఆనిముత్యాలు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రివ్యూ ఆనిముత్యాలు. ఇందుకే నేను ఆనిముత్యాలను ఎందుకు పిలుస్తున్నాను? ఆనిముత్యాలు అంటే మీరు కాదండి. ఇప్పుడు ప్రతి ఒక్క మూవీలా కాకుండా టెక్నికల్ రివ్యూస్ అయ్యి చెప్పి టోటల్ నెగిటివ్ని స్ప్రెడ్ చేస్తున్నారు మెజారిటీ ఆఫ్ ద మూవీ. ఆ మూవీ బాగా ఫ్లాలెస్గా అనిపిస్తే తప్ప మెజారిటీ అన్నీ కూడా వాళ్ళు అలాగే చెప్తున్నారు. సో అలాంటి వాళ్ళని నేను ఆనిముత్యాలను పిలుస్తున్నా, మీరు కాదు. ఈరోజు వీడియోలోకి వచ్చేసరికి మనం పెద్ది మూవీ నా ఒపీనియన్లో నాకు ఎలా అనిపించింది, సో మెజారిటీ జనాలకు ఎలా అనిపించింది ఏంటి అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. అండ్ ఏ ఆనిముత్యాలు ఎలా మాట్లాడుకున్నారు అని కొన్ని యావరేజ్గా మనం మాట్లాడుకుందాం. సో మెజారిటీ వచ్చేసరికి అండ్ వన్ థింగ్, ఈ ఆనిముత్యాలు చెప్పే మెయిన్ పాయింట్స్ ఏంటో కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో నాకైతే మూవీ చూసినంతసేపు ఎక్కడ బోర్ అనిపించలా. చాలా మైన్యూట్గా 1-2 సీన్స్ కొంచెం అనిపించినాయి. అది కూడా కొంచెం నెగ్లిజిబుల్లే. నేను చెప్పేది జనరల్ ఆడియన్స్ పర్స్పెక్టివ్లో. ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా ఒక ఎక్స్పర్ట్ లాగా ఎవరు చూడరు. సినిమా చూసేది మనం వెళ్ళి ఎంజాయ్ చేయడానికి. ఎంజాయ్ చేసే క్రమంలో మనకి ఏమన్నా నచ్చలేదు అంటే సో ఆ ఎలిమెంట్స్ మనం డిస్కస్ చేసుకుంటాం. ఒక ప్రతిదాన్ని కూడా టెక్నికాలిటీలో పేరు పెట్టి అది బాలా ఇది బాలా అని చెప్పి చూస్తే నువ్వు ఎక్కడ ఎంజాయ్ చేస్తావు మూవీని? ముందుగా మనం మన ఆనిముత్యాల పాయింట్లు ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఈ టెక్నికల్ మిస్టేక్స్లో గ్రాఫిక్స్ అనేది కొంచెం మనకు కూడా అనిపిస్తుంటుంది. కొన్ని పాయింట్స్లో తెలిసిపోతుంటుంది. అంటే మరీ ఘోరం కాదు, అది ఏంట్రా కొంచెం తెలిసిపోతుంది. ఆ గ్రాఫిక్ కొన్ని కేర్ తీసుకుని ఉంటే బాగుంటుందని మనకు అనిపిస్తుంది. ఆ పాయింట్స్లో మనం ఒప్పుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ కెమెరా వర్క్లో రెజల్యూషన్స్, క్వాలిటీ అంతా బాగుంటుంది. టేకింగ్స్ అంతా మనకి చాలా బాగా అనిపిస్తాయి. కానీ మనకి ఎక్కడో ఏంటి ఇది చాలా అన్యాచురల్గా ఉన్నాయి ఏంటి ఈ సీన్ అనేది మనకు అనిపిస్తుంటుంది. ఆ పాయింట్ కూడా ఒప్పుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి కనెక్షన్స్ అనమాట. వీళ్ళు మాట్లాడేవి అసలు సినిమా లిబర్టీ అనేది కూడా ఆలోచించుకోకుండా లిటరల్లీ ఒక లైఫ్ జరుగుతుంది. ఈ లైఫ్లో ఈ మిస్టేక్ జరిగితే అసలు ఎలా బతుకుతాడు ఏంటి, ఇలా ఉంటాయి అనమాట. సినిమాటిక్ లిబర్టీని అలా చూడకుండా ఇంకా వీళ్ళు ఇంకా కొన్ని రూల్స్ రాసుకుంటారు. రివ్యూ అనే పాయింట్లో కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ పెట్టేసుకొని ఇంకా ఇట్లానే జరగాలి కదా, అలా ఎందుకు జరుగుతుంది, ఇలా ఎందుకు జరుగుతుంది, ఈ పాయింట్లు ఇక్కడ ఇది జరిగితే నెక్స్ట్ అలా వచ్చింది. ఏంటి మ్యాన్, ఇదంతా నాకైతే కరెక్ట్ కాదు అనిపించింది. దిస్ ఇస్ మై ఒపీనియన్. అందుకే నాకు వాళ్ళని ఆనిముత్యాలను పిలవాలనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి యాక్టింగ్స్ నాకైతే ఎవరికి కూడా అన్యాచురల్గా అనిపించలే. ఈవెన్ ఫ్రమ్ నార్త్ అవ్వచ్చు, మనకి వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చారు యాక్టర్స్, కానీ నాకు చాలా న్యాచురల్గానే అనిపించింది. ఎవరిది ఎక్కడ పెద్ద ఇబ్బంది ఏమో అనిపించలే నాకు ఎక్కడ కూడా. నెక్స్ట్ వచ్చేసరికి డబ్బింగ్ చాలా చోట్ల మనకి మిస్సింగ్ అవుతూనే ఉంటుంది. డబ్బింగ్స్ అన్నీ కూడా అది క్లియర్గా తెలిసిపోతుంటుంది. సో ఇంత పెద్ద మూవీకి కూడా ఎందుకని ఇలాంటి చిన్నవి తీసుకున్నారో నాకు తెలియదు, నాకు అర్థం కాలేదు. సో ఇలాంటివి ఉన్నప్పుడు ఇప్పుడు డైరెక్టర్ చూసుకోవాలి. డైరెక్టర్ కింద ఉన్న టెక్నికల్ టీం అందరూ కూడా అట్లని ఫైన్ ట్యూన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ చిన్నవి కూడా ఎందుకు వదలడం, ఈ అనుభూత్యాలతో ఎందుకు చెప్పించుకోవడం అనిపిస్తుంది నాకైతే. సో కమింగ్ టు మన ఒపీనియన్ మూవీ మీద, నాకైతే మూవీ చూసినంతసేపు బోర్ అయితే కొట్ల. ఇప్పుడు మనం ఏదైతే మన ఆనిముత్యాలు చెప్పిన టెక్నికల్ మిస్టేక్స్ అయితే ఉన్నాయో సో అవన్నీ కూడా నాకు కనిపించినా కానీ ఎండ్ ఆఫ్ ద మూవీ అవి అంత హెడ్కి తీసుకోవాలనిపించలేదు నాకు. ఎందుకంటే మూవీ నాకు ఎక్సైట్మెంట్ ఇచ్చింది. ఈ టెక్నికల్ మిస్టేక్స్ పట్టుకొనే నేను మూవీ చూశానంటే కనుక నేను ఆ సీన్ని ఎలా ఎంజాయ్ చేయగలను? లేకపోతే అక్కడ ఎమోషన్ వస్తుంటే ఈ మిస్టేక్స్ రాసుకుంటూ ఆ మిస్టేక్స్ నోట్ చేసుకుంటూ ఇదిగో ఎక్కడ మిస్టేక్ ఉందా అక్కడ మిస్టేక్ ఉందా అనుకుంటే నేను ఆ ఎమోషన్ సీన్ని ఎలా ఫీల్ అవ్వగలను? ఒక ఎలివేషన్ సీన్లో వాడు అట్లా బ్యాట్ పట్టు కొడుతున్నాడు, బాల్ వెళ్ళిపోయింది 3 బౌండరీస్కి అంటే సో అది కొంచెం ఎలివేషన్కి కొంచెం లిబర్టీ తీసుకుంటాం, అంతేగాని అది మరీ పురాతన సినిమాల్లో అసలు ఎఫెక్ట్ అట్లా లేదు కదా. కొంచెం మన ఆలోచించవచ్చు, అది కొంచెం ఎలివేషన్ షాట్ ఏంటి అనేది, ఆ దుమ్ము లగలేదేంటి, ఇసుక లగలేదేంటి, ఇది కొంచెం చాలా క్రేజీ ఉన్నాయి మాట్లాడుకోవటానికి కూడా. సో అదంతా లైట్. నాకు వాళ్ళు చెప్తున్నంత అయితే నాకు అనిపించలే. నాకైతే మరి మీరైతే ఆ మ్యూజిక్కి చూపించే విధానంకి రత్నవేలు గారు నిజంగా ఎలివేషన్ షాట్స్ ఏవైతే పెట్టారో ఇది చాలా క్రేజీ. రామ్ చరణ్ గారిని బుచ్చిబాబు చూపించిన విధానం, ఆ ఇచ్చిన ఎలివేషన్స్ ఇప్పటి వరకు ఏ మూవీలో చూడలే నేను. అంటే మాస్ పరంగా మాట్లాడుతున్నా, మాస్ ఎలిమెంట్స్లో ఆయన చూపించిన విధానం క్రేజీ అంటే క్రేజీ, మైండ్ బ్లోయింగ్.
హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఒక థియేటర్‌లోకి వచ్చినప్పుడు చాలా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతాం మనం. ప్రతి ఒక్క ఎలివేషన్ షాట్స్, ఆ క్రియేటివ్ ఇవంటే లోకల్‌లో ఎట్లా ఆడతారు, మనకు చాలా ఫ్రీ స్టైల్‌లో ఆడతారు కాబట్టి, ఆ షాట్స్ కూడా చాలా చాలా బావుంటాయి. నేనెక్కడో ఒక పబ్లిక్ రివ్యూలో చూసా. క్రికెట్‌లో లేనన్ని కూడా ఈళ్ళందరూ పెట్టి, కొత్త షాట్స్ కనిపెట్టి పెడుతున్నారు. అసలు ఏంటి దాన్ని ఏమని పిలవాలో కూడా అర్థం కావట్లే అని ఎవరో అన్నారు. మ్యాన్ ఇది మూవీ. ఇది రియలిస్టిక్ కాదు గదా! రియల్ కాదు గదా! ఆ లాజిక్ ఎలా మిస్ అవుతున్నావు? అండ్ మనం గల్లీకి ఎక్కడన్నా చూస్తే ఒక్కొక్కడు ఒకలా ఆడతాడు. ఇప్పుడు ధోనీది ఉంది హెలికాప్టర్ షాట్. అది రూల్ ప్రకారం అది ఏంటసల? కానీ అది ఆ షాట్ ఎంత బావుంటది. సో, అట్లా కొన్ని కొన్ని ఉంటాయి. మనం ప్రతి దాన్ని ఆలోచిస్తే ఇదేదో వన్ సైడ్ లాగా కాదు. ప్రతి ఒక్కళ్ళు చూస్తే అర్థమైపోయేదనమాట ఇదంతా. ఇదంతా గూడా. హ్మ్. ఇంకా నాకైతే 'రామ్ చరణ్' గారి కెరియర్‌లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మైల్ స్టోన్ అనిపించింది నాకు. చాలా స్టోరీ చాలా క్యాజువల్‌గానే ఉంటది మనకి. ప్లాట్ అంతా కూడా చాలా కామన్‌గానే ఉంటది. స్క్రీన్ ప్లే అది మనకి అంటే రెగ్యులర్ స్క్రీన్ ప్లే అయినా కూడా ఎక్కడ బోర్ కొట్టదు. మనం వెళ్ళిన దానికి తిరిగి వచ్చేప్పుడు కూడా మంచి ఫీల్ అరే! మూవీ బావుందిరా అనుకుంటాం. మనకైతే ఈ రివ్యూ చూసైతే మనం ఆ కింద పడి కొట్టేసుకొని అర్రె ఛా! అనుకునే సీన్ లేదు. వాడిని పట్టించుకోకుండా మూవీ చూడటానికి వెళ్ళండి. డాల్బీ అట్మాస్‌లో చూడండి. డాల్బీ అట్మాస్‌లో చూడండి. ఎందుకంటే గనక ఏఆర్ రెహమాన్ గారు స్పేషియల్ మిక్సింగ్ చాలా చాలా క్రియేటివ్‌గా చేయించారు. దట్ వాస్ క్రేజీ. మీరు ఖచ్చితంగా ఒక ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతారు. ఒక థ్రిల్ ఫీల్ అవుతారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంకా ఏం చెప్పాలి? ఆయన ఎరా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ టెక్నికాలిటీస్ అయి ఫాలో అవుతూ అంత మంచి టోన్స్, సౌండింగ్, ఎనర్జీ అట్లానే ఉందంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ ఏఆర్ రెహమాన్ గారు. యూ ఆర్ సచ్ అన్ ఇన్‌స్పిరేషన్ ఫర్ కమింగ్ ఆల్ మ్యూజిషియన్స్ అండి. హ్మ్. ఇంకొచ్చేసరికి మన రేటింగ్ గురించి మాట్లాడదాం. ఇందాక చెప్పినట్టు మన రేటింగ్ వచ్చేసరికి ఈ ముత్యాలతో కొలుద్దాము. ఆని ముత్యాలనమాట. రివ్యూ ఆనిముత్యాలు. సో, అలా ఆ ప్రకారంగానే మన ఛానల్ రివ్యూ ఆనిముత్యాలని పేరు పెట్టుకున్నాం. నేనిచ్చే రేటింగ్ వచ్చేసరికి 1, 2, 3, 4 4 ఆనిముత్యాలతో పెద్ది సినిమా అయితే విజయం సాధించింది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.